ఇప్పుడు ఉన్న దాంట్లో కామన్ మ్యాన్స్ సెలబ్రిటీ లాగా కనిపిస్తారు, మిగతా వాళ్ళు మొత్తం కామన్ మ్యాన్స్ లాగా కనిపిస్తారు. కామన్ మ్యాన్స్ వస్తే చాలామంది సెలబ్రిటీస్ మేము రాము, వీళ్ళందరినీ 15 మందిని చూసిన తర్వాత ఈ కామన్ మ్యాన్స్ పైన నాకు ఏం లేదు, కానీ మిగతా 9 మందిని చూసిన తర్వాత అసలు బిగ్ బాస్ 9 అట్టర్ ప్లాఫ్గా మిగిలిపోతుందని చెప్పేసి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఇప్పటి నుంచి మనం కూడా బిగ్ బాస్ 9 రివ్యూస్ ఇవ్వబోతున్నాం. సో ఫస్ట్ వీడియో ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో నిన్ననే అంటే సెప్టెంబర్ 7న బిగ్ బాస్ 9 స్టార్ట్ అయింది కాబట్టి సో ఎవరెవరు వచ్చారు, అసలు ఏందనే విషయాలపైన మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అంటే కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పేసి ఈ బిగ్ బాస్ 9 స్టార్ట్ చేయడం జరిగింది. బట్ అంటే కామన్ మ్యాన్స్ అయితే కామన్ మ్యాన్స్ వెళ్ళారు, కానీ సెలబ్రిటీస్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి సో అంటే 9 మంది కామన్ మ్యాన్స్ ఉంటారు, 9 మంది సెలబ్రిటీస్ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న ఓన్లీ 6 మెంబర్స్ కామన్ మ్యాన్స్, మిగతా వాళ్ళు సెలబ్రిటీస్ ఉండడం జరిగింది. అంటే ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారో అది రాంగ్ అని చెప్పేసి అది ఫాల్స్ అన్నట్టు నిన్న అర్థమైపోయింది. అదొకటి. ఇంకోటి, ఓన్లీ సెలబ్రిటీస్ని అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీని తీసుకుంటున్నాం, అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మా టీవీ అదేవిధంగా బిగ్ బాస్కి సంబంధించిన వాళ్ళు కూడా అనుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ కామన్ మ్యాన్స్ వస్తే చాలామంది సెలబ్రిటీస్ మేము రాము అని చెప్పేసి చెప్పడం, అదేవిధంగా ఏ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి అంటే మిమ్మల్ని బిగ్ బాస్కి మేము తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళని అప్రోచ్ అయినా సో అంటే కామన్ మ్యాన్స్ వస్తున్నారు కదా, కామన్ మ్యాన్స్ రావడంతో మేము రాము అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా అంటే 10 లక్షలు తీసుకున్న దగ్గర 30 లక్షలు అడిగిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారంట. ఎందుకంటే కామన్ మ్యాన్స్ అంటే కామన్ మ్యాన్స్తో పెట్టుకుంటే ఇంకా మన గతి అంతే అవుతుందని చెప్పేసి సెలబ్రిటీలు చాలామంది అనుకున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ 7 ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ లాగా పల్లవి ప్రశాంత్ వెళ్ళి సో అక్కడ తను విన్ అయ్యిండు కాబట్టి సో రేపు పొద్దున కూడా, ఎందుకంటే బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ ఉన్నప్పుడు సో అంటే బయట జనాలు మొత్తం పబ్లిక్ మొత్తం పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కాబట్టి సో ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత సెలబ్రిటీస్ మొత్తం అక్కడ చాలామంది పరువు తీసుకున్నారు ఆ పర్టికులర్ ఆ సీజన్ అంటే బిగ్ బాస్ 7లో. అప్పటి నుంచి ఈ సెలబ్రిటీస్కి అందరికీ కొంచెం భయం పట్టుకుంది. అంటే ఒకవేళ కామన్ మ్యాన్స్ వస్తే మమ్మల్ని ఎట్లా చూస్తారో, అంటే మా నిజస్వరూపం బయటపడిపోతుందా అంటే ఎప్పుడైనా కానీ మనుషులు అంటే టీవీ ముందు ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఓపెన్గా ఉండాలి. అంటే వాళ్ళు అంటే బయట చూసినప్పుడు ఎట్లా ఉన్నారు, లోపలికి అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉన్నారు, ఈ రెండింటిని కంపేర్ చేస్తే సో అంటే వాళ్ళ నెగిటివ్స్ ఏంది, వాళ్ళ పాజిటివ్స్ ఏంది అన్నీ బయటకు వస్తాయి. కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ అంటే మాకు జనాల నుంచి సపోర్ట్ రాదు, అంటే కామన్ మ్యాన్స్ ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళకే సపోర్ట్ వస్తుంది కాబట్టి మాకు సపోర్ట్ రాదు కాబట్టి సో మేము రావాలనుకోవట్లే అని చెప్పేసి చాలామంది బిగ్ బాస్ 9ని తిరస్కరించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అంటే కొంతమంది ఇప్పుడు 9 మంది సెలబ్రిటీస్ని లోపలికి తీసుకోవడం జరిగింది. అసలు ఆ 9 మంది సెలబ్రిటీలా అని నాకు ఒక క్వశ్చన్ మార్క్. అంటే మీకు కూడా ఆ 9 మందిని చూసినప్పుడు మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంటే కామెంట్ చేయండి అంటే 9 మందిలో ఎంతమంది మీకు సెలబ్రిటీస్ అనిపించారు, 9 మందిలో ఎంతమంది సెలబ్రిటీస్ అనిపించలేదో. నాకైతే వీళ్ళని చూసిన తర్వాత అంటే 9 మంది సెలబ్రిటీలు, 6 మంది కామన్ మ్యాన్స్ అంటే మొత్తం 15 మందిని చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ కామన్ మ్యాన్స్ ఎవరైతే అగ్ని పరీక్షలో అంటే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షలో ఎవరైతే పాల్గొని ఆ 6 మంది వెళ్ళిరో సో వాళ్ళే నాకు సెలబ్రిటీలాగా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరినైతే 9 మందిని సెలబ్రిటీలాగా తీసుకున్నారో వాళ్ళైతే అసలు సెట్ అవ్వరు బిగ్ బాస్కి అన్నట్టు నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు సెలబ్రిటీస్ అని చెప్పేసి 9 మందిని తీసుకోవడం జరిగింది. అసలు ఎవరికి ఎక్కువ పేరుంది, అసలు సెలబ్రిటీ అని చెప్పేసి ఎవరు గుర్తుపడతారు వాళ్ళను? సో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడదాం. సో ఫస్ట్ కామన్ మ్యాన్స్ గురించి మనం మాట్లాడదాం. సో కామన్ మ్యాన్స్లో సో మొత్తం 13 మంది ఫైనల్ వరకు వచ్చారు. ఆ 13 మందిలో ఓటింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. సో ఓటింగ్ సిస్టంలో ఏమని చెప్పారంటే ఫస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ కాకముందుకి సో 3 కానీ 5 మందిని కానీ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ప్లాన్ చేసిరు, అంటే వాళ్ళకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకున్నట్టు చాలామంది అనుకుంటున్నారు. అంటే ఓటింగ్ పరంగా మాత్రం వీళ్ళని తీసుకోలేదు. బట్ తీసుకున్న వాళ్ళల్లో అంటే ఒక 3 కరెక్ట్గా తీసుకున్నారు, మిగతా వాళ్ళను అటు ఇటు చూసి అంటే వాళ్ళ కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి కంటెంట్ కోసమే తీసుకున్నారని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. సో ఆ 3 కామన్ మ్యాన్స్ ఎవరో జస్ట్ నేను పేర్లు చెప్తా చూడండి. సో పవన్ కళ్యాణ్, పడాలా. సో ఈ పవన్ కళ్యాణ్, పడాలా, అదేవిధంగా సెకండ్ డిమాన్ పవన్. సో వీళ్ళిద్దరు పేర్లు పవన్ ఉన్నాయి కాబట్టి సో
పవన్ కళ్యాణ్ పడాలకి సో కళ్యాణ్ పడాలా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో అంటే ఇద్దరికి వచ్చే ఓటింగ్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి అది అవుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ డీమాన్ పవన్ని ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఆయనకి ఫస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే ముగ్గురు గ్రీన్ ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ టాప్ 15కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆయన ఫిట్గా ఉన్నాడు, అదేవిధంగా అంటే లవర్ బాయ్ లాగా కొంచెం బాగున్నాడు, అంటే లోపల కంటెంట్ ఇస్తాడు, ఏదన్నా లవ్ దాని గురించి ఏదైనా యూజ్ ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకోవడం జరిగింది. సో మన పవన్ కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుంటే ఈయన ఒక ఆర్మీ పర్సన్. సో ఆర్మీ అక్కడ అది జాబ్ వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఈయన కొంచెం తింగరగా మాట్లాడడం, కొంచెం యాక్టివ్గా ఉండడం. సో అంటే బిగ్ బాస్కి ఎట్లాంటి పర్సనాలిటీ కావాలో అట్లాంటి పర్సనాలిటీ దొరికింది. అంటే లోపల ఆడుకోవచ్చు, కొంచెం ఇన్నోసెంట్గా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి అనుకొని కూడా సో కళ్యాణ్ పడాలని తీసుకొని ఉండొచ్చు. అదేవిధంగా ఇంకోరు శ్రీజ దమ్ము. సో శ్రీజ మాత్రం మనం చెప్పనవసరం లేదు. సో ఫస్ట్ బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే ఫస్ట్ ఎపిసోడ్లోనే అంటే మన శ్రీముఖికి జడ్జెస్కి అందరికి ఇచ్చి పడేసింది ఆమె మాటలతోటి. అంటే జడ్జెసే అనడం జరిగింది, అంటే ఒక డబ్బాలో రాళ్ళు ఇస్తే గలగలగల మాట్లాడినట్టుంది, ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఫైనల్గా వస్తే ఆమె అసలు నిజం చెప్పాలంటే ఆ 13 మెంబర్స్లో టాప్లో ఉన్నది శ్రీజ దమ్ము. సో ఆమె కూడా ఉండడం జరిగింది. నెక్స్ట్ ప్రియా శెట్టి. సో ప్రియా శెట్టి మీ అందరికీ తెలుసు, ఒక డాక్టర్. సో ఆమె కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. దాని తర్వాత సో హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. సో ఈయన ఏంటంటే ఏదున్నా ఉన్నట్టు మాట్లాడడం, అంటే నా ముంగట ఎవడు అంత తోపు కాదు, నేను మాట్లాడితే నా దగ్గర ఎవరు మాట్లాడలేరు, అందరు తగ్గిపోతారు, అసలు మాట్లాడే కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్ నా దగ్గర ఉందని చెప్పేసి బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే ఆయన నిరూపించుకోవడం జరిగింది. ఆయన ఎవరితోటైనా మాట్లాడడం, గొడవలు పడడం ఇది ఎక్కువ ఆయన దగ్గర మనం చూసినాం కాబట్టి సో ఆయనను కూడా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా సో శ్రీముఖి వచ్చి, అంటే ఎపిసోడ్ అయిపోతున్న టైంలో శ్రీముఖి వచ్చి సో మా సైడ్ నుంచి ఈ పర్సన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి సో మర్యాద మనీష్ని అంటే సజెస్ట్ చేయడం జరిగింది. సో మర్యాద మనీష్ చాలా బాగా ఆడండి, ఈ పర్సన్ కూడా లోపల ఉంటే బాగుంటుంది అని చెప్పేసి శ్రీముఖి వచ్చి చెప్పడం నాగార్జున గారితో. సో నాగార్జున గారు కూడా ఒప్పుకోవడంతో సో అభిజిత్ శ్రీముఖి, అంటే అభిజిత్ అనుకున్నది కూడా ఇదే, సో నేను కూడా అనుకుంటుంది ఇదే. సో మేమిద్దరం కలిసి అంటే మేము అనుకున్నాం, అంటే మర్యాద మనీష్ ఉంటే బాగుంటుంది బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి అని ఆమె చెప్పడంతో సో నాగార్జున కూడా సరే అని చెప్పేసి లోపలికి పంపడం జరిగింది. సో కామన్ మ్యాన్స్ 6 మంది లోపలికి వెళ్ళారు. సో వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ పడాలా, హరీష్, డీమాన్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్. సో వీళ్ళు కామన్ మ్యాన్స్. అంటే వీళ్ళని చూస్తే అంటే 15 ఎపిసోడ్లు చూడడం జరిగింది బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. అది చూసిన తర్వాత సో వీళ్ళు అందరు సెలబ్రిటీస్ కింద మారిపోయారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు ఓటింగ్స్ అవి ఇవి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి సో జనాలలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సెలబ్రిటీస్ కింద మనం చూడొచ్చు. సో ఈ 6 మందిని పక్కన పెడితే సో నెక్స్ట్ సెలబ్రిటీల దగ్గరకు వద్దాం. అసలు వీళ్ళని సెలబ్రిటీల అనాలా అని నాకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే ఊరికి ఎందుకు చెప్తున్నా అంటే నాకైతే నచ్చలే వీళ్ళు. సో అందుకని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. సో మీరేమనుకుంటున్నారో చూడండి. సో ఫస్ట్ జబర్దస్త్ ఇమాన్యుయల్. సో మీ అందరికి తెలుసు జబర్దస్త్లో ఇమాన్యుయల్ కామెడీ పండిస్తూ ఉంటాడు. సో ప్రతి సీజన్లో బిగ్ బాస్లో ఒక పర్సన్, అంటే కామెడీ చేసే పర్సన్ కావాలి కాబట్టి సో జబర్దస్త్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఈసారి జబర్దస్త్ నుంచి జబర్దస్త్ ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి మీ అందరికి తెలుసు. సో జేఎం సినిమా దగ్గర నుంచి, జేఎం సినిమా అదేవిధంగా 7G బృందావన కాలనీలో సో ఎక్కువ ఈయనను మనం చూస్తూ ఉంటాం. సో ఆయన సుమన్ శెట్టి. సో ఈయన తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, భోజ్పూరి ఇట్లా 300 సినిమాలు చేసిన సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టిది ప్రాపర్ హైదరాబాదే. సో హైదరాబాద్లోనే ఉంటాడు. సో ఆ మధ్య ఎక్కువ కనిపించిండు సినిమాలలో, ఈ మధ్య ఎక్కువ లేదు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు అనుకుంటా. సో అందుకే ఈసారి బిగ్ బాస్కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి తనుజ గౌడ. సో తనుజ గౌడ మీ అందరికీ తెలుసు, ముద్దమందారం సీరియల్ ఫేమ్. సో ఏంటంటే తను ముద్దమందారం సీరియల్ దానికన్నా ముందు కొన్ని సీరియల్ తీయడం జరిగింది, అదేవిధంగా వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ముద్దమందారం సీరియల్ వల్ల చాలా పాపులారిటీ ఈమెకు రావడం జరిగింది. సో ఈమె కూడా బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఉంది. సో తను స్టేజ్ మీద కొన్ని కష్టాలు చెప్పడం జరిగింది. ప్రీవియస్ తన ఇంటర్వ్యూస్ కూడా చూస్తే సో నేను ఈ ఫిలిం ఇండస్ట్రీకి రావడం మా నాన్నగారికి ఇష్టం లేదు, చాలా కొన్ని సంవత్సరాలు నన్ను మాట్లాడలే. సో ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కొంచెం నా మీద కొంచెం మా నాన్న అసలు ఎందుకు వెళ్ళింది ఇండస్ట్రీకి అన్నట్టు ఇప్పటికీ అనుకుంటూ ఉంటాడని చెప్పేసి స్టేజ్ మీదనే తనుజ చెప్పడం జరిగింది. సో అందుకు నేను ప్రూవ్ చేసుకోవడానికి రావడం జరిగింది బిగ్ బాస్కి అని చెప్పేసి తనుజ చెప్పడం జరిగింది. సో తనుజ నాకు తెలిసి తనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, నాకు తెలిసి టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది తనుజ. నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చేసి సృష్టి వర్మ.
సో మీ అందరికీ తెలుసు. సో జానీ మాస్టర్ అసిస్టెంట్. సో మొన్నటి వరకు కేసులు జరిగినాయి, అది జరిగినాయి, ఇది జరిగినాయి, మీ అందరికీ తెలుసు. సో ఆమె బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో ఈమెను తీసుకుంటే కొంచెం బాగుంటుంది బిగ్ బాస్ హౌస్లో. సో కాంట్రవర్సీ ఇప్పటి వరకు చాలామంది కాంట్రవర్సీలలో ఉన్నవాళ్ళు, ట్రక్ కేసులలో ఏదన్నా వేరే కేసులలో ఇరికిన వాళ్ళను ముఖ్యంగా బిగ్ బాస్లో తీసుకుంటారు కాబట్టి సో ఆ విధంగా ఈ శ్రేష్ఠిని తీసుకోవడం జరిగింది. సో డ్యాన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. సో స్టేజ్ మీదనే నాగార్జున పాట పైన డ్యాన్స్ చేయడం జరిగింది. సో నాగార్జునతోనే డ్యాన్స్ చేయడం జరిగింది. సో కన్ను కొట్టరు సంథింగ్ ఆ సాంగ్ ఉంటుందిగా, ఆ సాంగ్ పైన చాలా బాగా చేసింది సృష్టి వర్మ. సో తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా సైని. సో మీ అందరికీ తెలుసు ఈమె నరసింహనాయుడు ఫేమ్. సో లక్స్ పప్ప లంచ్కొస్తావా అని చెప్పేసి ఆ సాంగ్లో ఉన్న హీరోయిన్. తెలుగులో ఎక్కువ ఛాన్సులు రాకపోవడంతో సో ఆమె కొంచెం ఫిలిం ఇండస్ట్రీకి దూరం అవ్వడం, తనకి కొన్ని పర్సనల్గా కొన్ని ఇబ్బందులు రావడం, సో వాటి వల్ల తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉండే. సో మళ్ళీ నేను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో నేను బ్యాడ్ కాదు, అంటే నేను చాలా మంచి అమ్మాయిని, నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుందామని చెప్పేసి తెలుగు బిగ్ బాస్కి రావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రీతు చౌదరి. సో రీతు చౌదరి మీ అందరికీ తెలుసు. సో రీసెంట్గా ఆమెది కూడా ఒక కాంట్రవర్సీ అయింది. సో ఏదో వైసీపీకి సంబంధించిన ల్యాండ్స్ మొత్తం సో ఈమె పేరు మీద ఉన్నట్టు సంథింగ్ వీళ్ళ హస్బెండ్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అది కూడా కొన్ని రోజులు కాంట్రవర్సీ అయింది. సో ఈమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అదేవిధంగా జబర్దస్త్లో ఈ కొన్ని గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అంటే గడగడ మాట్లాడడం, ఆమె చూస్తే చిలాకితనం అదంతా కనిపిస్తుంది కాబట్టి సో ఈమె బిగ్ బాస్కి కొంచెం బాగుంటుందని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో కొంచెం ఏదైనా క్రియేటివ్గా కంటెంట్ క్రియేట్ చేయగలదని చెప్పేసి బిగ్ బాస్ టీం సెలెక్ట్ చేసింది అనుకుంటా రీతి చౌదరిని. సో నెక్స్ట్ వచ్చేసి సంజన. సో ఈ సంజన మీ అందరికీ తెలుసు, బుజ్జిగాడు. సో బుజ్జిగాడు మూవీ ప్రభాస్తో సో ఆమె మూవీ స్టార్ట్ చేసింది. ఆమె సెకండ్ హీరోయిన్గా ఉండే సంజన. సో తను కూడా డ్రగ్ కేసులో కొన్ని సంవత్సరాల కిందట డ్రగ్ కేసులో ఉండే. సో తనని డ్రగ్ కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో అప్పుడు నాకు తెలుగులో చాలా నెగిటివ్ అనేది వచ్చింది. సో నేను అట్లాంటి ఆమెను కాదు, సో అదంతా నాకు తెలియదు, నన్ను కావాలనే ఇరికించారు అని చెప్పేసి ఆమె వీడియోలో కూడా ఆమె స్టేజ్ మీద చెప్పడం జరిగింది. ఆమె వీడియోలో కూడా ఆమె బాధపడుతున్నట్టు చెప్పడం జరిగింది. అంటే నన్ను కావాలనే ఇరికించారు, సో అందుకు నేను మూవీస్కి దూరం అయ్యాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆమె మోడల్గా స్టార్ట్ చేసి దాని తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇట్లా కొన్ని లాంగ్వేజ్లలో కొన్ని సినిమాలు తీసింది. బట్ తెలుగులో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో సో పెళ్లి చేసుకుంది. దాని తర్వాత అరెస్ట్ అవ్వడం ఇవి జరిగినాయి. దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీకి కొంచెం దూరం అవ్వడం జరిగింది. సో మళ్ళీ ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి సో బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అవ్వడంతో సో ఆమె కూడా బిగ్ బాస్కి రావాలని చెప్పేసి ఆమె రావడం జరిగింది. నాకు తెలిసి అంటే ఈ హౌస్లో అంటే ఒక హీరోయిన్ మెటీరియల్ అంటే సంజన అనుకోవచ్చు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత కొంచెం లావ్ అయింది కాబట్టి సో అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి, అంటే బుజ్జిగాడ మూవీకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి చాలామంది గుర్తుపట్టకుండొచ్చు. సో బుజ్జిగాడ మూవీలో మీరు సంజనాన్ని మీరు చూడొచ్చు, ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి మీరు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి భరణి శంకర్. సో భరణి శంకర్ మీ అందరికీ తెలుసు, చాలా విలన్ పాత్రలో బాగా నటించడం జరిగింది. సో 30 సీరియళ్లలో నటించడం జరిగింది. ఎన్నో నంది అవార్డులు చాలా వచ్చినాయి. సో ఆయన పర్సనాలిటీ కూడా చాలా బాగుంది కాబట్టి సో ఈయన తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి బిగ్ బాస్ టీం ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. సో బిగ్ బాస్ 7లో శివాజీ గారు ఎట్లా ఉండనో సో అట్లాంటి పర్సనాలిటీ కావాలని చెప్పేసి వాళ్ళు వెతికి మరీ భరణి శంకర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఈయన కూడా అంటే మూవీస్, సీరియల్స్ ఇవన్నీ చేసి ఉన్నాడు కాబట్టి సో ఈయన తీసుకుంటే బాగుంటుంది, అంటే ఒక సెలబ్రిటీ మెటీరియల్ లాగా కనిపిస్తాడు కాబట్టి ఈయన తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆయనను బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా వస్తే రాము రాథోడ్. సో రాము రాథోడ్ మీ అందరికీ తెలుసు, సో ఫోక్ సింగర్, ఫోక్ రైటర్. సో ఆయన గురించి అంటే మనం ఏది తక్కువ చేసి చెప్పలేము. సో ఆయన ఆల్రౌండర్, ఎందుకంటే పాట రాస్తాడు, పాట పాడతాడు, డ్యాన్స్ వేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. సో ఆ పర్సన్ అంటే ఒక పల్లె నుంచి వచ్చి ఆ పర్సన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉండడం సో అందరికీ సో హ్యాపీగా ఉంటుంది. సో ఆయన ఒక్క సాంగ్తో ప్రపంచాన్నే ఒక ఊపిండు. సో ఆ సాంగ్ వచ్చేసి మీ అందరికి తెలుసు, రాను ముంబైకి రాను. 51 crores వ్యూస్ రావడం జరిగింది. సో నాగార్జున గారే షాక్ అవ్వడం జరిగింది. అంటే నీ సాంగ్ ఎంత వెళ్ళింది ఇప్పటివరకు అంటే 512 millions, అంటే 512 millions వెళ్ళిందని అంటే అంత ఈజీగా చెప్తున్నావు ఏందయ్యా, అంత బాగా వెళ్ళింది. సో నీది మన మిస్ ఇండియా కాంపిటీషన్లో కూడా నీ పాట చాలామంది మోడల్స్ పాడడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నిజం చెప్తున్నా, రాను బొంబాయికి రాను సాంగ్తో అసలు రాము రాథోడ్ ఎక్కడ ఉండాల్సిన వ్యక్తి ఒక హై పొజిషన్కి వెళ్ళడం జరిగింది. సో ఆ ఒక్క పాట త్రూ. ఇంకో విషయం ఏంటంటే రాము రాథోడ్ని ముఖ్యంగా మనం అభినందించాలి. ఎందుకంటే సో ఇప్పటివరకు అంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే
టాప్ సాంగ్స్ కొన్ని ఉండే. సో ఆ సాంగ్స్ గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సో అంటే మన తెలుగు ఇండస్ట్రీలోనే మన తెలుగు సాంగ్ టాప్లో ఉన్న వాటి గురించి మనం మాట్లాడదాం. సో బుట్టబొమ్మ సో బుట్టబొమ్మ అని సాంగ్, అల్లు అర్జున్ సాంగ్. సో ఇప్పటి వరకు అది 921 మిలియన్లు ఉంది, అంటే 92 crores, అది టాప్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాములా, సో అది 743 millions ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో థర్డ్ పొజిషన్లో ఉన్న సాంగ్ ఏదంటే సో గుంటూరు కారం మహేష్ బాబుది మా కుర్చీ మడతబెట్టి ఆ సాంగ్. సో ఈ సాంగ్స్ 3 అసలు ట్రెండింగ్లో ఉండే, ఎక్కువ వ్యూస్తో ఈ 3 పోటీ పడుతున్నాయి. ఒకటి బుట్టబొమ్మ సాంగ్, రాములా, ఒకటి గుంటూరు కారము కుర్చీ మడతబెడతా. సో ఈ 3 సాంగ్స్ టాప్లో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి బుట్టబొమ్మ సాంగ్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలలో 921 మిలియన్లు రావడం జరిగింది. అదేవిధంగా రాములా, సో అది కూడా సాంగ్ వచ్చి 5 years అవుతుంది. సో ఇప్పుడు అది 743 మిలియన్లు ఉంది. గుంటూరు కారం వచ్చేసి అంటే 1 year ప్లస్ అయింది, దానికి 690 మిలియన్లు ఉంది. కానీ సో రాను బొంబాయికి రాను సాంగ్ మాత్రం జస్ట్ 7 monthsలో 512 మిలియన్లు పోవడం జరిగింది. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. సో మహేష్ బాబు ఎక్కడ, అల్లు అర్జున్ ఎక్కడ, ఈ రాము రాథోడ్ ఎక్కడ? సో వీళ్ళందరికీ అసలు షాక్ అయ్యే విధంగా రాము రాథోడ్ పాట అసలు ప్రపంచం మొత్తం ఒక ఊపింది కాబట్టి సో ఆయన బిగ్ బాస్ హౌస్లో ఉండడం జరిగింది. మీకు ఇంకో విషయం చెప్తా. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో ఎవ్వరు తీసుకోనంత రెమ్యునరేషన్ రాము రాథోడ్కి పే చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది మనం మాట్లాడుకుందాం. సో మీకేమనిపించింది ఈ వీడియో గురించి మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా సెలబ్రిటీలు వర్సెస్ కామన్ మ్యాన్స్ అని చెప్పేసి అన్నారు. సో పెద్ద సెలబ్రిటీలు వస్తారు అని చెప్పేసి బిగ్ బాస్ టీమ్ చాలా ప్రచారం చేయడం జరిగింది, అన్నీ చేయడం జరిగింది. సో ఎట్లా ప్రచారం చేశారంటే సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎందుకు పెట్టామంటే సో పెద్ద సెలబ్రిటీలు వస్తారు కాబట్టి, సో వీళ్ళకు ఓటింగ్స్ కూడా ఎక్కువ రావాలి కాబట్టి సో ఫస్ట్ 15 రోజుల ముందు కామన్ మ్యాన్స్ని పరిచయం చేస్తాం. దాని తర్వాత ఇద్దరికి పోటీ ఉంటుంది కాబట్టి కొంచెం కామన్ మ్యాన్స్కి ప్లస్ అవుతుందని చెప్పడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న దాంట్లో కామన్ మ్యాన్సే సెలబ్రిటీలాగా కనిపిస్తారు, మిగతా వాళ్ళు మొత్తం కామన్ మ్యాన్స్ లాగా కనిపిస్తారు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో మీరు కామెంట్ చేయండి. సో నాకు మాత్రం ఒకటైతే అనిపించింది ఏంటంటే సో అంటే బిగ్ బాస్ స్టార్ట్ కాకముందుకు అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు నేను చాలా ఊహించుకున్నా. అంటే పెద్ద సెలబ్రిటీలు వస్తారు, అందుకే అగ్ని పరీక్ష అనేది పెట్టిరు అది ఇది అని చెప్పేసి. అసలు నిజం చెప్తున్నా, నిన్న అసలు ఇంట్రడక్షన్లో వీళ్ళందరినీ లోపలికి పంపించడం ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా నేను చెప్తున్నా అసలు నా మైండ్లో ఏముండదు తెలుసా. సో అంటే బిగ్ బాస్ 8 ఫ్లాప్ అవ్వడం జరిగింది. సో బిగ్ బాస్ 9 అసలు ఒక రేంజ్లో తీసుకెళ్తారు. సో ఈ సెలబ్రిటీలకు, ఈ కామన్ మ్యాన్స్లకు పెద్ద గొడవలు అయితే మనకు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తారు అని అనుకున్నా. బట్ వీళ్ళందరినీ 15 మందిని చూసిన తర్వాత ఈ కామన్ మ్యాన్స్ పైన నాకు ఏం లేదు, కానీ మిగతా 9 మందిని చూసిన తర్వాత అసలు బిగ్ బాస్ 9 అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అట్టర్ ఫ్లాప్ అవుతుందా కాదనేది మాత్రం మీరు తెలియజేయండి. సో థ్యాంక్ యూ.